హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమిటంటే యూనికాన్కి ఫ్రంట్ డిస్క్ యూజ్ చేస్తున్నప్పుడు లౌడ్గా సౌండ్ వస్తుంది అన్నారు. ఈ ప్రాబ్లం ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి అంటే, మన ఫ్రంట్ డిస్క్ ప్లేట్ అనేది సౌండ్ వస్తూ ఉంటాయి. ఇది డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయి ఉంటాయి. ఇది అరిగిపోయినప్పుడు మనము డిస్క్ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేయకపోతే అది లౌడ్గా సౌండ్ వచ్చి డిస్క్ ప్యాడ్ దాంతో పాటుగా డిస్క్ ప్లేట్ అయిపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది. వీటికైతే డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయినాయి. వీటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. వీటి చేంజ్ చేసేకి కూడా మామూలుగా అయితే 50 నుంచి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వీటి కాస్ట్ వచ్చి 436 రూపాయలు అయితే పడతాయి వీటి డిస్క్ ప్యాడ్స్. వీటిని ఎలాగ చేంజ్ చేసుకోవాలనేసి మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు ఎలాగ మార్చుతారు, ఏం ప్రాబ్లం ఉంది, ఎలాగ రెక్టిఫై చేశారనేసి మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో షోరూంలో చేంజ్ చేస్తున్నారు మా టెక్నీషియన్ అయితే. డిస్క్ వర్క్ కాకుండా ఉండడానికి మనకైతే 3 కారణాలు అయితే ఉంటుంది. ఒకటి డిస్క్ ప్యాడ్స్ అరిగిపోవటం, లేదంటే డిస్క్ ఆయిల్ అయిపోవటం, లేదా డిస్క్లో పంపులో ఏమైనా ప్రాబ్లం ఉండటం. ఇలాంటి ప్రాబ్లం వల్ల అయితే ఫ్రంట్ డిస్క్ అయితే వర్క్ కాకుండా పోతుంది. ఇప్పుడు వీటికైతే డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయినాయి, పూర్తిగా అరిగిపోయినాయి. ఇలాగ అరిగిపోయినప్పుడు మనం చేంజ్ చేసుకోకపోతే మన వెహికల్కి డిస్క్ ప్లేట్ కూడా పోతుంది. మనకి ఇంకా ఛార్జెస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఏమంటే, మీ వెహికల్కి ఏమైనా డిస్క్ ఉంటే, ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరైతే ఇలాగైతే రెక్టిఫై చేసుకోవచ్చు. చూడండి, పూర్తిగా అరిగిపోయినాయి. పూర్తిగా అరిగిపోయి ఎంతగా ఏమిటి ఆ ప్లేటు దాంతో పాటుగా అది ఈ డిస్క్ ప్లేట్కు రాసి లైన్స్ పడినాయి చూడండి. ఇలాగ లైన్స్ పడి ఇంకా చేంజ్ చేయకుండా ఉండింటే ఆ డిస్క్ ప్లేట్ కూడా ఫుల్ లైన్స్ పోయి మనం కొత్త డిస్క్ ప్యాడ్స్ మార్చినా కానీ డిస్క్ ప్లేట్ కూడా పోయి ఉంటుంది. మన మెయింటెనెన్స్ ఉండాలి డిస్క్ ఉన్న వెహికల్స్కి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.